reports. Wow, congratulations. You're going to be parents. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే అండి, రిపోర్ట్స్ చూశాను, అంత బాగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. అండ్ మెయిన్గా కొన్ని ప్రైమరీ ప్రికాషన్స్ తీసుకోవాలండి. వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, ఫాస్ట్గా అటు ఇటు నడవకూడదు. బెడ్ రెస్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కండిషన్. సో ఓకే ఫర్ నార్మల్, వీ కెన్ డూ ఇట్ నార్మల్లీ. నార్మల్ అయిపోద్దండి, అంతా బాగానే ఉంది. బేబీ కండిషన్ కూడా బాగుంది. నార్మల్ అయిపోద్దా డాక్టర్? నార్మల్ డెలివరీకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. 6 months రిపోర్ట్స్ చూసేసాను, ఇంకా నార్మల్ అండి, మీకు తిరిగే లేదు. నార్మల్ అయిపోద్ది. డేట్ దగ్గరకు వచ్చింది. నార్మల్ అయ్యే ఛాన్సెస్ మీకు చాలా ఉన్నాయి. ఇంకా ముహూర్తం చూసుకొని మంచి డేట్ చూసుకొని రండి, ప్లాన్ చేసుకొని వచ్చేసేయండి. ముహూర్తమా? నార్మల్ కాదా? సారీ అండి, ఇప్పుడే రిపోర్ట్స్ చూశాను. బిడ్డ అడ్డం తిరిగింది, పొజిషన్ బాగాలేదు. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడింది. ఇంకేమైనా ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. ఆపరేషన్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఫస్ట్ మంత్ నుంచే నార్మల్ అయిపోద్ది కదండి. నార్మల్ అయిపోద్ది. గంట ముందు వరకు కూడా గంట కొట్టినట్టు నార్మల్ అయిపోద్ది అని చెప్పింది. ఇప్పుడు వచ్చి బిడ్డ అడ్డం తిరిగింది, సిజేరియన్ చేయాలి, ఇన్సూరెన్స్ చూసుకోమని చెప్తుంది. 99% కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఇంతే ఉన్నాయి. ఒకసారి నార్మల్ అనకుండా నోరు దెబ్బలతో కుట్టేయాలి. ఇలాంటి వాళ్ళు లేనిపోని హోప్స్ పెడతారు. ఒక్కల హాస్పిటల్, అందరూ కాదు, చాలా వరకు హాస్పిటల్స్ ఇంతే ఉన్నాయి. అవునా కాదు? కామెంట్ చేయండి.